మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ముందా పాట మార్చబ్బాయి. ఇప్పుడు పాడేయాల్సింది ఆ పాట కాదు, మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం అని. అయ్యో అమ్మాయి, నాకు ఇలాంటి పొగడ్తలు అస్సలు నచ్చో. అయినా నేను చేసే పనుల గురించి చెప్పుకోనమ్మా. అబ్బా, చైల్డ్ కాదు, చాలా వైల్డ్. ఇప్పుడు మనం చూడబోయే వీడియో కూడా వైల్డ్ యానిమల్ గురించేనండి. కాకపోతే ఆ వైల్డ్ యానిమల్ కష్టాల్లో ఉందండి. అంటే నాలానే కదమ్మా, నీతో నా కష్టాలు మామూలుగా ఉండవు కదా. ఇవన్నీ కోర్ తెచ్చుకున్నవే గానీ ముందైతే ఈ వీడియో చూసండి మీరు కూడా. మనుషులింకా పూర్తిగా పాడైపోలేదబ్బా. ఇంకా తమలో మానవత్వం ఉందని ఎక్కడికక్కడ చాటుకునేవారు కనిపిస్తూనే ఉన్నారు. అలా మానవత్వం, కరుణను చాటి చెబుతూ గుండెలను హత్తుకునే వీడియో ఒకటి హల్చల్ చేస్తుంది. గాయపడిన ఓ చిరుతపులి నది మధ్యలో చిక్కుకుపోయింది. బలమైన ప్రవాహానికి తోడు అలసిపోవడంతో ఆ చిరుత తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది. నీటిలో మునిగిపోతూ ఉంది. కానీ కొంతమంది వన్యప్రాణుల అధికారులతో పాటు రెస్క్యూ టీం సభ్యులు అక్కడికి చేరుకున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆ అసహాయ ప్రాణిని రక్షించారు. ఈ వీడియో అందర్నీ కదిలించింది. నీటిలో సగం మునిగిపోయిన చిరుత మనకు ఈ వీడియోలో కనిపిస్తుంది. పడవ అంచును పట్టుకుని మునిగిపోకుండా తనను తాను రక్షించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎదుటి వాళ్లను భయపెట్టే ఆ చిరుత కళ్లలో భయం, బెరుకు క్లియర్గా కనిపిస్తున్నాయి. అప్పుడు ఓ అధికారి నెమ్మదిగా దగ్గరకు వచ్చి దానికి ఎలాంటి హాని చేయబోమంటూ చెప్పేలా ప్రవర్తించారు. చిరుతపులి తలను సున్నితంగా తాకుతూ దానికి బతుకు మీద భరోసా ఇచ్చారు. ఈ సీన్ చూస్తే ఇది కదా మానవత్వం అనిపిస్తుంది. నెటిజన్లు వారి సాహసానికి, కరుణకు సెల్యూట్ చేస్తున్నారు. ఆ తర్వాత రెస్క్యూ టీం నెమ్మదిగా చిరుతను పడవలోకి లాక్కున్నారు. అలసిపోయి గాయపడిన ఆ చిరుత ప్రాణభయంతో వారిపై దాడి చేయలేదు. వారు తనను రక్షించడానికి వచ్చిన వారిని నమ్మింది. బృంద సభ్యులు దానిని జాగ్రత్తగా తాడుతో లాగి పడవకు కట్టి తమతో తీసుకెళ్లారు. చిరుతపులి పడవ దగ్గరకు రాగానే తాను సురక్షితంగా ఉన్నట్టు భావించింది. అందుకే సైలెంట్ గా కూర్చుని ఉండిపోయింది.